సార్ అమరావతి విషయంపై ముఖ్యంగా మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు కదా. 30,000 మంది రైతులకి ఆయన రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేశారట. కేవలం ఒక దుష్ప్రచారం, అమరావతి పేరు చెడగొట్టడానికి, ఒక బదనాం చేయడానికి మాత్రమే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్తున్నటువంటి మాట ఎలా తీసుకోవాలి? శభాష్ మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు సార్. మీ రాజధాని అది నారాయణ గారు. మీ దయవల్ల మాకు రాజధాని ఏర్పడింది అమరావతి కింద అని చెప్పి మీరు ఏటి చెప్పినా చెల్తుంది. మీరు ఇచ్చేసారంటే ఇచ్చినట్టే, ఇవ్వకపోతే ఇవ్వనట్టే. ఇచ్చి ఇవ్వనట్టుగా ఇచ్చినా వాళ్ళకి లెక్కలేనట్టుగా, అయితే ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎవరికి ఉపయోగపడినట్టు విషయాల మీద ఏమైనా మీరు మాడతారేమో అని చూస్తే అవి తప్ప అన్నీ మాడతారు మీరు. ఇంకా 673 మందికే ఇవ్వాలి అన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? నా దృష్టిలో 673 మంది నెక్కచ్చైన రైతులు, మిగిలినందరూ బినామీలకి బాగానే ఇచ్చారు మీరు కాదంటారా? లేదా ఈ బినామీ లెక్కలు ఇంకా తేలలేదా? అసలు నాకు అర్థం కాని విషయం, ప్లాట్లు ఎలా కొట్టివ్వాలి వాళ్ళకి? మీరు మొదట చెప్పిన కండిషన్ ఏంటి? అభివృద్ధి 1000 గజాలు 400 గజాలు మీరు ఏవైతే ఇస్తున్నారో డెవలప్మెంట్ మాడ్యూల్లో ఇస్తామని చెప్పారు. అవును, ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. వాళ్ళు మొదటి నుంచి 29 గ్రామాలు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి కళ్ళ ముందు మొన్నే రామారావు గారు చనిపోయారు, మీ సమక్షంలోనే చనిపోయారు ఆయన. అవును, రైతు. మీరు మమ్మల్ని ఉద్ధరించడానికి మీ కారులోనే తీసుకెళ్లారు. ఇంకేనా అలా అబద్ధాలు చెప్తారు సార్? దయించి క్యాపిటలిస్ట్ భావాలు పక్క తీయండి. మీకు ఆల్రెడీ మీకు అంత 673 మంది మాత్రమే మిగిలిండి 34,000 ఎకరాలకి మీరు నిజంగా న్యాయం చేసేసి ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ నిరసనలు కానీ, మేము స్వచ్ఛందంగా భూములు ఇవ్వము అని కానీ, ఇలాంటివన్నీ నిరసన కార్యక్రమాలు మీ ముఖం మీద ప్యానెల్ చేయడానికి రెడీగా ఎవరు ఉండరు అక్కడ. ఇప్పటికి మీకు ఆరతపల్లెలు పెట్టేసి ఇప్పటికి ఇచ్చేసి ఉందరు. ఇవన్నీ ఎవరు గమనించట్లేదు అనుకుని మీరు ఏది చెప్తే అది దుష్ప్రచారం. దేనికి చేయాలి? ఫస్ట్ థింగ్, వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏడు చేయాలో తెలియని నిస్సాయ స్థితిలో అటుపక్క మావిగనని మాడుకుంటారు, కానీ ఇటుపక్క ఏమైనా మీ అమరావతి విషయం ఏమైనా మాడారు? వాళ్ళు ఇప్పటిదాకా ఏమైనా మాడారా? లేదు. మీరు చెప్పండి సార్. లేదు. సో శుభ్రంగా మీ పని మీరు చేసుకోవడానికి లేనిపోయిన తలకాయ నొప్పులు మీరు తెచ్చుకొని, ఎక్సెస్ ల్యాండ్ పూలింగ్ మీరే పిలుపునిచ్చుకొని, ఆ అవరోధాలు మీరే ఫేస్ చేస్తూ ఎవరిని బదనాం చేస్తారు? అక్కడ అమాయకుడైన శ్రవణ్ని బదనాం చేస్తారు. చేస్తున్నంతకాలం చేశారు కదా, ఇంకా చేయడానికి సిద్ధపడుతున్నారు కదా. ఆ శ్రవణ్ ఇంకా అమాయకంగా మీ చుట్టే తిరుగుతున్నాడు కదా బదనాం అవడానికి. పాపం గ్రామ సభలు పెట్టి ఎలాంటి తీర్మానాలు చేస్తున్నారో సరే వినరండి సార్ వెళ్ళి. మీకు ఆరతపల్లెలు పెట్టేసి ఇచ్చేస్తామని స్వచ్ఛందంగా ఇచ్చేసి తిరగబడిపోతామని ఎవడు చెప్పట్లే, ఇవ్వమో చెప్తున్నారు ఖండిగా. వడ్డే శోభనాథేశ్వర గారి పిలుపుకి ఇవ్వమో చెప్తున్నారు ఒక్కొక్కరు. మీకు ఇవన్నీ ఇంత విచ్చలవిడిగా మీరు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆ ఎర్రిబోగులేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు మా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఒకసారి మెట్టు తగ్గాని ఏం చేశాడు, కోదండరామ్ గారిని ప్రతిష్ఠించుకుని అమరావతి ఉద్యమానికి ధీటుగా, అంటే తెలంగాణ ఉద్యమాన్ని నేను అమరావతి ఉద్యమంతో పోల్చట్లే, కానీ అమరావతి ఉద్యమానికి ఇవాళ తెలుసో తెలియకో ఆయన వచ్చారు కదా పెద్ద ఆయన వడ్డే శోభనేశ్వర గారు. ఆయన ఫేస్ న్యూస్ చేసుకుంటూ, మీరు లాస్ట్ టైం తెలుగుదేశంలో కూడా చేసిన పని అదే కదా. ఎవరిని? ఆ కొలికిపూడి గారిని, బాలకోట ఇలాంటి అందరినీ ఇండైరెక్ట్ వెర్షన్స్ అన్నింటినీ ప్రతిష్ఠించుకుని ఆ లోకల్ ఇద్దరిని మమ అనిపించే కార్యక్రమంలో పెట్టి తెలుగుదేశం వెనకాతల నుంచి నడిపించుకునే కథకలికి అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అయిందా లేదా? ఇట్ హెస్ లెడ్ టు ద ఎలక్షన్. ద సేమ్ సినారియో వాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు ఇది ఉంటే ఎవరో నానిగారితో స్టేట్మెంట్ ఇప్పించి, నానిగారు ఏం చెప్తున్నారు, మేము గవర్నమెంట్ రాగానే వెనక్కి ఇచ్చేస్తామని. బాబు నారాయణ చేతులు ఎట్టారంటే మొత్తం పొక్కలని రెడ్డి దున్నేస్తాడు. వ్యవసాయ క్షేత్రాలు వ్యవసాయ యోగ్యం కాకుండా చేసి పడిచాడు 34,000 ఎకరాలు. ఇప్పుడు మీరు వెనక్కి తీసుకుంటారన్నా వాళ్ళకి ఇచ్చినా తీసుకునే పరిస్థితులు లేని నిస్సాయ స్థితి క్రియేట్ చేస్తుంటే మీరు ఎప్పుడో అధికారంలోకి వచ్చినప్పుడు వెనక్కి ఇస్తామన్న స్టేట్మెంట్ ఎంతవరకు జస్టిఫైడ్ సార్? మీరే ఆలోచించండి ఒకసారి. ఇదే వడ్డే శోభనాథేశ్వర గారు ముందు పెట్టి వెనకాతల మీరు వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ సమాయత్తం చేస్తే ప్రభుత్వం మీద ఎంత ప్రెజర్ ఉంటుందండి? ఇంకోసారి ధైర్యం చేస్తారు వాళ్ళు తీసుకోవడానికి ల్యాండ్లు. ఇలాంటివి గాలికి వదిలేసి అమరావతి ఉద్యమానికి ఎవడో ఒకడు వచ్చినట్టు, ఏదో చేసినట్టు, ఎవడో పార్టీకి ఎవడికో ఉపయోగపడినట్టు, అదేదో మీకు డిఫరెంట్ ఎంటిటీలో ఫీల్ అయితే అప్డేట్ చేస్తారు సార్ దానికి. రేపు పొద్దున మీరు వచ్చి మళ్ళీ అధికారం తీసుకొచ్చి మీరు ఏదో చేద్దామన్నా సరే, మావిగాని అనుకున్నా సరే, అమరావతిని సెంట్రిక్గా చేయవలసిందే తప్ప ఇంకో దిక్కు దివం లేదు మీకు. సిఆర్డీఏ చట్టాలను సవరిస్తారో, లేకపోతే సిఆర్డీ పరిధిని నిర్ధారిస్తారో, లేదా మావిగానికి ఎస్టాబ్లిష్ చేస్తారో, ఇవన్నీ మీరు తీసుకోబోయే నిర్ణయాలు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్స్ వాట్ యు ఎస్టాబ్లిష్డ్ యాజ్ మావిగన్ అమరావతి రేడియస్లోనే. ఏం మాడుతున్నారు? సువర్ణ అవకాశాన్ని వదులుకుంటూ నారాయణ అలాంటి పనికిమాల స్టేట్మెంట్లు ఇవ్వడానికి వెసులుబాటు ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి. ప్రజల మన్ననలు చూరగొనని ఇవాళ ల్యాండ్ పూలింగ్ విషయంలో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా 10 మెట్లు వెనకబడి ఉందని చెప్పాలి. ఈ మూమెంటం ఎంత క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు సార్? నిరంతరం పెద్ద ఆయన శోభనేశ్వర గారు వెళ్ళి చేస్తున్నారు కదా అక్కడ.
అని తోడవడానికి వచ్చిన కష్టం ఏంటి? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాకర్లే, అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు పని చేయొచ్చు కదా. ఆర్కే గారిని పిల్లండి, 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కదా, స్థానిక ఎమ్మెల్యేకి ఒక ఔన్నత్యం కల్పించలేరా? ఏం సార్? అయితే ఇక్కడ వాస్తవానికి 2వ దశ పోలింగ్కి ల్యాండ్ పోలింగ్కి నోటిఫికేషన్ ఇచ్చి 2 నెలలు అయిపోతుంది. ఇప్పుడు వచ్చే రైతులు ముందుకు రావట్లేదు. నారాయణ చెప్పినట్టు నిజంగానే అక్కడ 30,000 మందికి రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేసి ఉంటే రైతులు అంత వ్యతిరేకత వచ్చేది కాదు కదా. సరే సార్, రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మీలటోళ్ళు నల్లటోళ్ళు వెళ్దాం, బ్యాంక్ తీసుకెళ్దాం, ఆయన తనఖా పెట్టుకోవడానికి రూపాయి వస్తుందేమో కనుక్కోండి. అది కూడా లేదట కదా. మరి ఏం సార్ చెప్తున్నారు? నిరుపయోగమైన దిక్కుమలకాయతలు ఇచ్చి వాళ్ళకి వాగుల్లోనూ వంకల్లోనూ డొంకల్లోనూ శ్మశానంలోనూ ఇచ్చి అవును వాళ్ళకి ప్లాట్లు ఇచ్చామని చెప్తే వాళ్ళు కన్విన్స్ కాకే కదా రామారావు గారు ప్రాణం రామారావు పోయింది. చనిపోయింది అదే ముంపు ఆవేదన కదా. ఆ ఆవేదనని ఇప్పటికీ మీరు అడ్రస్ చేయకుండా 30,000 మందికి ఇచ్చేసామంటే లచ్చికి చీటి సంతకు గాజులు సినిమా ఏంటి మాకు ఇది? ఎందుకంటే వీళ్ళ నారాయణ నటుడు చెప్పేవాడు లచ్చికి చీటి సంతకు గాజులని. ప్రభుత్వం ఇంత మొండి వైఖరిగా ఎందుకు పోతుంది అమరావతి? మొండి వైఖరికి నారాయణ ఒక్కడే మొండి వైఖరికి పోతున్నాడు సార్. ఇక్కడ నారాయణ అంటే మంత్రి, అక్కడ మంత్రి సార్ ఈ కొక్కిరే ఐడియాలని ఇచ్చింది చంద్రబాబు నాయుడికి నారాయణే. మరి చంద్రబాబు అమరావతి విషయంలో ఆయన ఫ్రంట్ ఎండింగ్ చేసి ఆయన బొక్కబోర్లో పడేసింది నారాయణే. ఇప్పుడు కూడా లాక్కోలేక పీక్కోలేక నానా తెప్పలు పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ క్లాసెస్ ఎంత క్లియర్గా ఉన్నాయి సార్. 50 అంతస్తులు బిల్డింగ్ కట్టి మొత్తం ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ భవనాలు అని చెప్తున్నారు. వాళ్ళందరూ సిఆర్డీఏకి అద్దె కట్టాలి. అవును, ఈ తగరాలు ఏంటండి నాకు అర్థం కాదు. ఈ పడదానికి విజయవాడలోనే ఎడుతారు కదా, విజయవాడ గుంటూరులోను అద్దె భవనాల్లో. చంద్రబాబుకి తెలియదు అంటారు. అయితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఫస్ట్ దశలో ఎంత ఇంట్రెస్ట్గా రైతులు భూములు ఇచ్చారో సెకండ్ ఫేజ్ లో ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? ఫస్ట్ ఫేజ్ మంత్రి నారాయణ మొత్తానికి బ్యాట్ చేస్తున్నాడా అని చెప్పే విషయం అట్లీస్ట్ ఆయన కూడా గ్రహించాలి కదా. సార్ ఒక విషయం చెప్తా, చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టల్ క్లియర్గా తెలుసు. ఫస్ట్ ల్యాండ్ పూలింగ్కి తన మొహం చూసి ప్రజలు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇచ్చారు. అవును, రెండోసారి ఆయన ముఖం చూసి ఇవ్వమని చూద్దాం, ఎందుకు ఇవ్వట్లే? ఈ నారాయణ తకరాలు అక్కడ అర్థంగా అవుతున్నాయి అందరికీ, ఖచ్చితంగా అర్థమవుతున్నప్పుడు ఏమవుతుంది? ఆయన గమ్మున ఉన్నాడు, మనోడు ఓవరాక్షన్ చేస్తున్నాడు. మీరు ఇది గమనించట్లేదు చాలామంది. ఎందుకు ఆయన అడ్వాంటేజ్ ఎందుకు తీసుకోగలుగుతున్నాడు? అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్గా లేదు అక్కడ. గతంలో పవన్ కళ్యాణ్ కూడా బయట నుంచి 4 రాళ్ళు కొట్టాడు కదా అమరావతి విషయంలో, జ్ఞాపకం ఉందా మీకు? అవును. తర్వాత ఇప్పుడు పార్టీని పార్సల్ చేయడం అది వేరే సంగతి. అందులో 1/10 ఇవాళ వైఎస్ఆర్సీపీ చేస్తుంది అక్కడ. చెప్పండి, నేను స్థానిక నాయకులు లేరా, కేడర్ లేదా, వాళ్ళకి ఉందా లేదా? చంద్రబాబు నారాయణ వైఖరిని కట్ చేయాల్సిన అవసరం ఉంది. టైం వస్తుంది సార్, అన్నిటికీ టైం వస్తుంది. ప్రజెంట్ 99 బాటా రేట్లు నడుస్తున్నప్పుడు, అన్ని సువర్ణ అవకాశాలు కనబడుతున్నప్పుడు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేటా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సమ్ పీపుల్ అన్నది అతి దగ్గరలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రాస్పెక్ట్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్ అన్న దగ్గర ఈ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎలివేషన్స్ కనబడ్డాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కట్ డౌన్ పడాలి. అప్పటిదాకా వేచి చూడాలి.